ఒక సహజ సిద్ధమైనటువంటి అంశాన్ని డ్రమటైజ్ చేసుకుంటూ నడుస్తున్నటువంటి ఇష్యూ. జగన్ ఇంటి దగ్గర పెద్ద రోడ్లాగా వేశారు, దానికి బ్యారికేడ్లు పెట్టారు, దానికి అంతటికి 3.5 కోట్లు ఖర్చు అయింది. చంద్రబాబు గారి ఇంటి దగ్గర ఇదివరకు పెట్టినప్పుడు కూడా ఆ టవర్ కట్టడం, ఆ పైన అది లోపలగా ఉండేది, ఆ మధ్యలో గ్యాప్ ఉండేది, ఆ కట్టకి ఆ గెస్ట్ హౌస్కి ఆ మధ్యలోదంతా అప్పట్లో ఫిల్ చేసిందే, ఆ వెనకాల రైలీసు ఇవన్నీ కూడా. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈవెన్ క్యాంప్ ఆఫీసులు కూడా అదే కడతారు. అది జగన్ అయినా ఎంత ఉంటుంది, చంద్రబాబు అయినా ఎంత ఉంటుంది. మరొక వైపున ఫర్నిచర్ వ్యవహారం, జగన్ ఇంటి దగ్గర ఫర్నిచర్ ఉంది, అవి స్వాధీనం చేయలేదు, ఇవి సహజంగా ప్రొసీజర్ నడుస్తుంది. ఇదిగో ఈ ఫర్నిచర్ అంతా ఉంది, దీనికి ఎంతో డబ్బులు చెప్పండి అని అడగటం, ప్రభుత్వం దానికి రేట్ కట్టడం, ఇచ్చేయడం అన్నటువంటి సహజం. లేదు తిరిగి తీసుకుంటారా, తీసేసుకోమని కూడా చెప్తారు, వాళ్ళకేం పోయేది ఏం లేదు. కాకపోతే ఈలోపు ఓ సెక్షన్ ఆఫ్ మీడియా ప్రస్తుతం కావాలని చెప్పి అదేదో జగన్ ఏదో ఆ ఫర్నిచర్ ఎత్తుకుపోతున్నాడు అన్నట్టు. ఎందుకంటే కోడెల శివప్రసాద్ విషయంలో జరిగింది కాబట్టి అన్నాడు. కోడెల శివప్రసాద్ విషయంలో ఫర్నిచర్కి సంబంధించి చోరీ చేశారంటూ కేసు పెట్టారు కాబట్టి అట్లాంటి అవమానం జగన్కి రావాలని కోరుకుంటున్నారు. మరి అలాంటి ప్రక్రియ ఏమైనా చేస్తారా చూడాలి.